మంచి ఇచ్చిన దేవుడు చెడు కూడా ఇచ్చాడు. ఎందుకో మరి మంచి ఇచ్చిన దేవుడు మరి చెడు ఇచ్చింది, ఆ చెడుని దూరంగా ఉండాలని నేను అనుకుంటున్నాను. కానీ మానవులు మంచికి తక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి చెడుకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారేమో అని అనిపిస్తుంది. మరి మీరేమనుకుంటున్నారో మరి మీ యొక్క కామెంట్స్లో తెలపాలని కోరుకుంటున్నాను. కానీ మంచి ఇచ్చిన దేవుడు చెడు కూడా ఎందుకు ఇచ్చాడో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. మంచి ఒకటే ఇచ్చినంటే బాగుండునేమో అని అనుకుంటున్నా నేను. చెడు ఇచ్చి చెడుని ఎక్కువ ఫాలో అవుతున్నారు అందరూ. దాన్ని అధిగమించి మంచిలో చేరాలని నా కోరిక. సో మీరేమంటారు ఫ్రెండ్స్? కామెంట్స్ ఇవ్వండి. దయచేసి ఈ వీడియోని చూసి మీ యొక్క అమూల్యమైన కామెంట్స్